ఓకే. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. ఈ మేషరాశి మొదలెట్టాను, పని అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఈ మేషరాశి వారి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కానీ, ఆఫీసుల రీత్యా కానీ, డాక్టర్స్ అయితే హాస్పిటల్స్ రీత్యా కానీ, అలాగే మీరు పొలాలు కానీ స్థలాలు కానీ ఏం కొంటున్నా కూడా మీరు ప్రధానంగా పడమరని తీసుకోవాలి. పడమర సింహద్వారం పడమర వైపు తీసుకోవాలి. రెండవది ఉత్తరం చాలా బాగా కలిసి వస్తుంది. ఈ రెండింటిని కూడా మీరు ప్రధానంగా తీసుకుని ముందుకు వెళ్తే కనుక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఇందులోనూ అక్షరపరంగా కూడా మనం చూసుకోవచ్చు, నక్షత్రపరంగా కూడా చూసుకోవచ్చు. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదం వారు మేషరాశి వారికి, రాశి వారికి చంద్రుడిని అనుసరించి, అంటే రాశిలోనే కదా చంద్రుడు ఉంటాడు, ఆ నక్షత్రం మీద చంద్రుడు ఉన్నప్పుడే మీ నక్షత్రం డిక్లేర్ అవుతుంది. దానిని బట్టి పడమర ఉత్తర సింహద్వారాలు కనుక ఇల్లు తీసుకుంటే మీరు చాలా బాగా చక్కటి డెవలప్మెంట్లో ఉంటారు. అయితే ఇందులో ప్రధానంగా చాలామంది అడుగుతూ ఉంటారు, మేము మీరు చెప్పినట్టే చేసామండి, కానీ మాకు ఏ ఇల్లు కలిసి రాలేదు, అసలు గృహయోగం ఉందా లేదా అన్నది. గృహయోగం ఉందా లేదా అన్నది జాతక రీత్యా భాగ్యస్థానాన్ని బట్టి, చతుర్థ స్థానాన్ని బట్టి క్యాలిక్యులేషన్ వేసుకోవడం, అది కొనుక్కోవడం, అమ్ముకోవడం, లేకపోతే 10 ఇళ్ళు ఉన్నా సరే మీరు అందులో నివసించకపోవడం అనేది మీ జాతకాన్ని, మీ జన్మని బట్టి, మీరు పూర్వజన్మ సుకృతాలను బట్టి ఇది కలిసి వస్తుందే తప్పించి నిజానికైతే ఏ రాశి వారైనా కూడా ఆ రాశిని అనుసరించి మాత్రమే మనం చతుర్థ భాగ్యస్థానాలను లెక్క తీసుకుని సింహద్వారాలు ఏర్పాటు చేసుకోవాలి. అలా అశ్విని భరణి కృత్తిక 1వ పాదం వారు చతుర్థ స్థానమైనటువంటి కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడిని పడమర, అలాగే ఉత్తర స్థానమైనటువంటి ధనుర్రాశిని అనుసరించి ఉత్తర స్థానము, ఈ రెండు మీకు బాగా కలిసి వచ్చే అంశాలు. ఇక వృషభ రాశి, రేపటి భాగంలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఓకే. వృషభ రాశిని అనుసరించి అంటే మళ్ళీ మాది వృషభ లగ్నం అండి, వృషభ లగ్నము మాది మకర రాశి, మరి మేము ఏ సింహద్వారం తీసుకోవాలి అని అడుగుతారు. లగ్నాన్ని అనుసరించి కాదండి, ఇక్కడ ప్రధానంగా రాశిని అనుసరించే చంద్రుడిని అనుసరించే మనం గృహ నిర్మాణం చేపట్టాలి. లగ్నాన్ని అనుసరించి ఏమాత్రం పనికిరాదు. లగ్నాన్ని అనుసరించి ఏం చూసుకోవాలి, ఎన్నాళ్ళు ఇంట్లో ఉంటారు, ఎంతకాలానికి ఇల్లు వదిలిపెట్టి పక్కింటికి వెళ్తారు, లేకపోతే అన్యాక్రాంతం అవుతుందా, లేకపోతే ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నాయా అన్నది లగ్నాత్తు, జన్మ లగ్నాత్తు దశను బట్టి తీసుకోవాలి. అంతేగాని చంద్రుడిని అనుసరించే ప్రధానంగా మనం ఇది తీసుకోవాలి. ఇప్పుడు ఏమిటి, వృషభ రాశి వారికి జన్మాధిపతి శుక్రుడు, అందులో ఉండే గ్రహాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఇవి వృషభ రాశిలోకి 9 పాదాలు వస్తాయి, 3 నక్షత్రాలు. వీరికి చతుర్థ స్థానమైనటువంటి సింహరాశి, భాగ్యస్థానమైనటువంటి మకర రాశి. అంటే తూర్పు పడమర రెండు కూడా చక్కగా పనికొస్తాయి. ప్రధానం నెంబర్ 1 ప్లేస్ మీరు తూర్పుకి ఇవ్వండి. తర్వాత ఇంకేదైనా ఒకటికి మించి 2, 3 కొనుక్కుంటున్నప్పుడు మంచి ఆఫర్ వస్తుంది కొనుక్కోవచ్చు అన్నప్పుడు మీరు పడమరికి కూడా మీరు వాటికి మంచి ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే అక్షరాన్ని అనుసరించి నక్షత్రాన్ని అనుసరించి కూడా అందులో ఉండే మీ నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రానికి ఉండే అక్షరాలను బట్టి కూడా మీరు నిర్ణయం చేసుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా మీకు తూర్పు ఉత్తర భాగాలు భాగ్యస్థానమైనటువంటి మకర రాశి, తూర్పు స్థానమైనటువంటి రవి ఇద్దరూ కూడా ఆయురారోగ్యాలతో వృషభ రాశి వారికి మంచిని చేస్తాడు. రేపటి భాగంలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. మిథున రాశి ధర్మపదం ప్రేక్షకులకు నమస్కారం. మనం రాసులకు సంబంధించిన వాస్తు విషయాలలో ఏ సింహద్వారాలు ఏ నక్షత్రాల వాళ్ళకి నప్పుతాయి అన్నది తెలుసుకుందాం. మిథున రాశి వారికి మిథున రాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి, మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు. ఇందులో ఎవరెవరు, కుజుడు, రాహువు, గురుడు ముగ్గురు కలిసి ఉన్నారు. అయితే మిథున రాశ్యాధిపతి ఎవరు, బుధుడు. ఈ బుధుడు దగ్గర నుంచి మనం 4వ స్థానం మళ్ళీ బుధుడే, కన్యారాశి. అంటే మీకు ఉత్తరం చాలా బాగా నప్పుతుంది. మరి భాగ్యాధిపతి ఎవరు, కుంభరాశి అయినటువంటి శని, పడమర కూడా నప్పుతుంది.
అలాగే తృతీయాధిపతి అయినటువంటి సింహరాశి రవి మీకు పరాక్రమ స్థానంలో ఉంటారు. కాబట్టి కొన్ని పనులు చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్గా దూకుడుగా ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి మరి తూర్పు సింహద్వారం కూడా నప్పుతుందా అంటే అది రవి పొజిషన్ ఎలా ఉందో, శత్రుస్థానంలో ఉందా, రోగస్థానంలో ఉందా, రుణస్థానంలో ఉన్నాడా, లేదా ఇతరత్ర ఎవరితైనా ఇబ్బందుల వల్ల ఉన్నాడో తెలుసుకుని తూర్పు స్థానానికి అనేది మీరు వెళ్ళాలి. కానీ మిథున రాశి వారికి ప్రధానంగా నప్పేది ఉత్తరం, పడమర. ఈ 2 స్థానాలని కూడా మీకు మంచి డెవలప్మెంట్లు ఇస్తాయి. జనాకర్షణ, ధనాకర్షణ కూడా ఉత్తరానికి చాలా బాగుంటుంది. పుత్ర పౌత్రాభివృద్ధి ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి చతుర్థ స్థానం కన్యారాశి కాబట్టి అక్కడి నుంచి భాగ్యస్థానం కుంభరాశి కాబట్టి మీరు ఉత్తర పడమర స్థానాలు మీరు ఎంచుకోవచ్చు. రేపటి భాగంలో కర్కాటక రాశి వాస్తురీత్యా పెట్టుకునే సింహద్వారాల గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ధర్మపదం ప్రేక్షకులకు నమస్కారం. కర్కాటక రాశి సింహద్వార నిర్మాణం. కర్కాటక రాశి వారికి ఆల్రెడీ ఇది చతుర్థ స్థానం అండి. మనం మేషం నుంచి కర్కాటకం వరకు చూసుకుంటే ఈ కర్కాటక రాశికి మరలా చతుర్థ స్థానం ఏమవుతుంది? తులారాశి అవుతుంది. మరి కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి? పునర్వసు 4వ పాదం. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇప్పుడు పునర్వసు 1, 2, 3 పాదాలకు ఉత్తరం నప్పుతుంది కదండి, మరి 4వ పాదం కర్కాటకంలో పడినందుకు ఉత్తరం నప్పుతుందా నప్పదా అన్నది మీకు ఒక డౌట్ ఉంటుంది. చాలా బాగా నప్పుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే భాగ్యాధిపతి గురుడు మీనరాశి అయ్యాడు. అందుకని మీకు ఉత్తరం చాలా బాగా నప్పుతుంది. అంచేత పునర్వసు 4వ పాదం వారు ఉత్తరానికి ప్రధాన ప్రాధాన్యత ఇవ్వచ్చు. సరే, ఇప్పుడు పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ 3 నక్షత్రాల వారు కూడా కర్కాటక రాశి వారు తూర్పు ఉత్తరాలకి ప్రాధాన్యత ఇవ్వండి. ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పుడు కానీ, స్థలాలు, పొలాలు, లేకపోతే ఇతరత్రా మీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఆఫీసులు నిర్మాణాలకు కానీ, అద్దెకి తీసుకునేటప్పుడు కూడా ఆఫీసులు తీసుకునేటప్పుడు కానీ, అలాగే వైద్యులు ఎవరైనా హాస్పిటల్స్ పెట్టుకునేటప్పుడు కానీ మీకు తూర్పు ఉత్తర భాగాలు చాలా బాగా కలిసి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కర్కాటక రాశి వారందరూ కూడా తూర్పు భాగానికి, ఉత్తర భాగానికి ప్రాధాన్యత ఇవ్వండి. పుత్రపౌత్రాభివృద్ధి, జనాకర్షణ, ఆయురారోగ్యాలు బాగుంటాయి. కుటుంబంలో అందరూ కూడా చాలా చక్కగా ఉంటారు. ఇందులో ఒకళ్ళు ఒక డౌట్ అడిగారండి, నాకు తూర్పు భాగంలో ఉండమన్నారు, కర్కాటక రాశి, నాకు రవి తులలో ఉన్నాడు, నీచపడ్డాడు, మరి నాకు తూర్పు నప్పుతుందా అంటే తూర్పు అప్పుడు నప్పకపోవచ్చు. మరొకసారి పండితుల ద్వారా పరిశీలించుకుని ప్రధానంగా ఉత్తర భాగానికే మీరు ప్రాధాన్యత ఇవ్వండి. తప్పకుండా మీరు అభివృద్ధిలోకి వస్తారు. ఒకవేళ తూర్పు కాకుండా ఉత్తరానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మరి ఒకటి ఏం చేయాలి అంటే మీరు పడమరకి ప్రాధాన్యత ఇవ్వచ్చు. కానీ పడమరి నివసించడానికి వద్దండి. ఎందుకంటే అష్టమ స్థానం కూడా అయ్యింది కుంభరాశి. కాబట్టి ఉత్తరానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. నివసించడానికి అంటే ఇంట్లో నివసించడానికి అక్కర్లేకుండా ఏదైనా స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇతరత్ర ఏవైనా కూడా మీరు కొనుక్కుని అలాగ స్థిరాస్తి వృద్ధి చేసుకుంటే కనుక మీకు పడమర చాలా బాగా నప్పుతుందని చెప్పుకోవచ్చు. అంటే సెకండ్ ఆప్షన్లో పడమర నప్పుతుంది. ఫస్ట్ ఆప్షన్ మాత్రం తులలో రవి నీచపడి ఎవరైనా గనక ఉంటే వాళ్ళు తూర్పుకు వెళ్ళకండి, ఉత్తరానికే ప్రధాన ప్రాధాన్యత ఇవ్వండి. రేపటి భాగంలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. సింహరాశి వారు ప్రధానంగా చతుర్థ స్థానం కుజుడయ్యాడు, వృశ్చిక రాశి అయ్యింది. ఇది చాలా శ్రద్ధగా వినాల్సిన రాశి అండి. ఎందుకంటే ఇక్కడ మనం సింహరాశిలో ఉండే నక్షత్రాలు మఖ 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వ ఫల్గుణి పుబ్బ అంటారు 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలో ఉన్నాయి. అయితే ఇందులో చాలామందికి నప్పే వాళ్ళకి కూడా దక్షిణం నప్పడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా కుజుడి స్థితిగతులను బట్టి జాతక చక్రంలో దక్షిణం అనేది నిర్ణయించుకోవాలి. 100 మందిలో 50 మందికి నప్పినా కూడా కలిసిరాని ప్రదేశం ఏది అంటే దక్షిణం.
ఆ 50 మందిలో కూడా మహా అయితే 10 మందికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అక్కడ ప్రధానంగా చూడాల్సిన గ్రహం జాతక చక్రంలో స్థితి గ్రహం ఏమిటి? కుజుడు. ఈ కుజుడిని పరిశీలించుకుని ఆయన దృష్టి సంతానం మీద ఎలా ఉంది, భార్య మీద ఎలా ఉంది, ఆరోగ్యం మీద ఎలా ఉందని ఆ కుజ షడ్వర్గు నుంచి మనం ఒక్కొక్క వర్గుగా మనం పరిశీలించుకుంటూ వెళ్ళిన తర్వాతే దక్షిణానికి వెళ్ళాలి. కాబట్టి మరి సింహరాశి వారు ప్రధానంగా భాగ్యస్థానం కూడా మీకు అక్కడ ఏమవుతుంది? దక్షిణమే అవుతుంది. చూసారా? దక్షిణమే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మనం అత్యంత ప్రధానంగా పంచమ స్థానం అయినటువంటి గురుడికి కూడా ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకంటే గురుడు జాతక చక్రం మొత్తం మీద కూడా చాలా బాగున్నాడు అనుకోండి, గురుడి ప్రాధాన్యతని సంతరించుకుని మనం ఆ స్థితిగతులను తీసుకుంటూ కూడా ఒక్కొక్కసారి మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. చాలామంది ఉంటారు, మాకు అవన్నీ ఏం తెలియదండి, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఉత్తరానికి వెళ్ళాము, చాలా బాగా కలిసి వచ్చింది, పడమరికి వెళ్ళాం, బాగా కలిసి వచ్చింది, మా రాశిరీత్యా ఎవరు చెప్పలేదు, మాకు మేముగా నిర్ణయం తీసుకుని వెళ్ళాం, బాగుంది అంటే వెళ్ళండి, గుడ్, అది కూడా మంచిదే. ఇలా చేయడం అనేది కూడా మంచిదే. కానీ ఇక్కడ సింహరాశి వారికి తూర్పు భాగము, అది కూడా తులలో రవి నీచలు లేనప్పుడు, కుజుడు బాగున్నప్పుడు, కుజుడు ఏ దోషగ్రహంగా లేనప్పుడు మీరు దక్షిణానికి వెళ్ళొచ్చు, తూర్పుకి వెళ్ళొచ్చు, పడమరకి కూడా వెళ్ళొచ్చు, అలాగే ప్రధానంగా ఉత్తరానికి కూడా వెళ్ళొచ్చు. ఈ 4 చోట్లు కూడా ఒక్కసారి సింహరాశి వారు మాత్రం పూర్తిగా జాతక చక్రాన్ని పరిశీలించుకుని దిశ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి పండితుల ద్వారా తెలుసుకుని మీరు దిశని నిర్ణయించుకుని సింహద్వారాన్ని పెట్టుకుని ఇల్లు కట్టుకోవడం అనేది మంచిది. రేపటి భాగంలో కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ధర్మపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉన్నాయి. అయితే కన్యారాశి వారు గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు కానీ, ఆఫీసులకు కానీ, డాక్టర్లు అయితే ఆఫీసులకు కానీ, అలాగే ఇతరత్రా మీరు ఏ వ్యాపార సంస్థలైనా కానీ, బ్యూటీషియన్లు కానీ, బోటెక్కులు కానీ ఇవన్నీ తీసుకునేటప్పుడు ఎటువంటి వాటికి ప్రధానంగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి? కన్యారాశి వారికి ఉత్తరం చాలా బాగా నప్పుతుందండి. ఉత్తరం చాలా బాగా నప్పుతుంది. అలాగే భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు తూర్పుకి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే బోటెక్కులు, బ్యూటీ పార్లర్లు ఆడవాళ్ళు కనుక కన్యారాశి వారు ఎవరైనా ఓపెన్ చేయదలుచుకుంటే తూర్పుకి ఉత్తరానికి ప్రాధాన్యత ఇస్తే గనక ధనాకర్షణ, జనాకర్షణ కూడా రెండింటికి ఉంటాయి. అలాగే లలిత కళలకి సంబంధించిన వారు కానీ, అలాగే ప్రధానంగా ముఖ్యంగా సినీ యాక్టర్లు అయితే గనక కన్యారాశి వారు తూర్పుకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి, ఉత్తరానికి కూడా 2వ ప్రాధాన్యత ఇచ్చుకోండి. కానీ ప్రధాన ప్రాధాన్యత ఉత్తరమే కనబడుతోంది కదా అంటే కళాకారులను లిఫ్ట్ చేసేది శుక్రుడు. కాబట్టి ఆ శుక్రుడి యొక్క స్థితిగతిని బట్టి, గురుడి యొక్క స్థితిగతిని బట్టి కూడా మీరు తూర్పు ఉత్తరాలను నిర్దేశించుకోవచ్చు. అలాగే కన్యారాశిలోని ఈ చిత్త 1, 2 పాదాల వారు కూడా మీరు ప్రధానంగా గురుడికే ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే కుటుంబ ప్రాధాన్యత, గురుకుజులు మంచి ఫ్రెండ్స్, కుటుంబ ప్రాధాన్యత ఉంటుంది. ఇలా కన్యారాశి వారు మీరు ఇళ్ల నిర్మాణాలు చేసుకునేటప్పుడు ఈ మొట్టమొదటిగా ఉత్తరమైనటువంటి ధనుర్రాశి మీకు చతుర్థ స్థానం అయింది వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా. అలాగే భాగ్యస్థానమైనటువంటి వృషభ రాశి శుక్రుడయ్యాడు. మీరు రెండింటిల్లో ఏదైనా కూడా మీకు కలిసి వస్తుంది. రేపటి భాగంలో తుల గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఏ సింహద్వారం నప్పుతుంది, ఎటువైపు పెట్టుకోవాలి, వాస్తురీత్యా అన్నది తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మనకి అత్యంత ప్రధానంగా ఏమిటి, విశాఖ గురు నక్షత్రం 1వ పాదం మాత్రమే ఉంది. మరి తులారాశి వారికి శని రాజయోగ కారకుడండి. కాబట్టి వీళ్ళకి పడమర అద్భుతంగా నప్పుతుంది, చాలా అత్యద్భుతంగా నప్పుతుంది. ఇక 2వది ఛాన్సు ఉత్తరం, బుధుడు బ్రహ్మాండంగా నప్పుతాడు. కానీ బుధుడిని తులారాశి వారు తీసుకునేటప్పుడు మీరు మరొకసారి ఆలోచించుకోవాలి. అక్కడ గురుడు స్థితిగతిని బట్టి, బుధుడి స్థితిగతిని బట్టి మీరు ఉత్తరం అనేది పొలాలు పరంగా, స్థలాలు పరంగానే తప్ప
నివాస గృహంగా మీరు అందులో ఉండడానికి మాత్రం మంచి చాలా బాగుందండి ఉత్తరం అంటే కనుక ఒకసారి పండితుల ద్వారా పరిశీలించుకోవాలి. బుధుడు సకుటుంబ బంధుమిత్ర సపరివారకుడు. మరి ఆయన బాగుంటేనే కదా మన ఇంటి చుట్టాలందరూ మనకి ఇంట్లోకి రావడం, బాగుండడం, సంతోషంగా ఉండడం, ఆ ఇల్లు ఎప్పుడు నిత్య కళ్యాణంగా ఉండడం జరుగుతుంది. ఇక గురుడు తులారాశికి షష్టాధిపతి, శత్రుస్థానం. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఉత్తరాధిపతి అయినటువంటి ఈ బుధగురులు ఇద్దరూ కూడా మనకి కొంత ఇబ్బంది కారకత్వం లేకుండా ఉండడానికి చూసుకోవాలి. అందుకని పడమరికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వండి, ఉత్తరానికి రెండవ ప్రాధాన్యత ఇవ్వండి. మంచి ఆఫర్ ఉంది, ఉత్తరం కొనేసుకోవాలండి అన్నప్పుడు ఒకసారి పండితుల దగ్గర మీరు మీ సందేహ నివృత్తి చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. రేపటి భాగంలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ధర్మపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వృశ్చిక రాశి వారి ఇళ్ల నిర్మాణాలు, స్థలాలు, ఆఫీసులు, వారు ఏదైనా కన్సల్టెన్సీలు పెట్టుకున్నా, డాక్టర్లు హాస్పిటల్స్ నిర్మాణం చేసుకున్నా వీటన్నింటికీ కూడా ఎటువైపు సింహద్వారం ఉండాలి. వృశ్చిక రాశి వారికి పడమర చాలా బాగా నప్పుతుంది. శని లాభాధిపతి, చతుర్థాధిపతి అయ్యాడు కాబట్టి వీళ్ళని అంతగా ఏం శని బాధించడండి. ఇబ్బంది భయపడాల్సింది ఏమీ లేదు. వీళ్ళకి ఎవరు ఇబ్బంది కారగడంటే అష్టమాధిపతి బుధుడు, అందులో గనక కేతువు కానీ రాహు కానీ ఉన్నారంటే కనుక కొంత ఇబ్బంది కారక. ముఖ్యంగా కేతువు ఉంటే కనుక చాలా ఇబ్బందులు పెడతాడు, కొంచెం కష్ట జీవితం అవుతుంది. అయితే ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానమైనటువంటి లాభస్థానం కుంభరాశి పడమరిని సూచిస్తోంది. భాగ్యస్థానమైనటువంటి కర్కాటక రాశి కూడా పడమరినే సూచించడం విశేషం ఇక్కడ, చూసారా? అంచేత వీళ్ళకి పడమర అత్యద్భుతంగా నప్పుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే గురుడి స్థితిగతులను బట్టి ఉత్తరం కూడా, అంటే తండ్రి ఇచ్చిన ఆస్తులు కానీ తాతలు ఇచ్చిన ఆస్తుల ద్వారా వచ్చినప్పుడు కూడా ఉత్తరము చాలా బాగా నప్పుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారు అందులో ఉండే నక్షత్రాలు ఏమిటి? విశాఖ 2, 3, 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ 3 నక్షత్రాల వారికి కూడా పడమర అత్యంత 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 అద్భుతమైన సింహద్వారంగా మనం చెప్పుకోవచ్చు. తదుపరి రేపటి భాగంలో ధనుర్రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ధర్మపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధనుర్రాశి వారికి ఏ సింహద్వారం నప్పుతుంది? ఎటువైపు స్థలాలు, పొలాలు, స్థిరాస్తి వృద్ధి చేసుకోవచ్చు, భూములకి సంబంధించినది, ఆ ఫేసింగ్ ఎలా ఉండాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి చతుర్థాధిపతి గురుడు, ఉత్తరం చాలా బాగా నప్పుతుంది. అలాగే భాగ్యాధిపతి రవి సింహరాశి, ఇక తూర్పు కూడా చాలా బాగా నప్పుతుంది. అంచేత ధనుర్రాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి? మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే అత్యంత ప్రధానంగా మనకి ఇందులో కావలసింది ఏమిటి? ముఖ్యమైనది రవి. ఆ రవి నక్షత్రం 1వ పాదం ధనుర్రాశిలో ఉంది. రాశ్యాధిపతి గురుడు, చతుర్థాధిపతి రాశి అయినటువంటి మీనరాశి. ఈ మీనరాశి వీళ్ళకి చతుర్థ స్థానం ఈ గృహ నిర్మాణాలకి సూచిస్తోంది, సింహద్వారాన్ని. అయితే మరి వ్యయస్థానం కదండి, దాన్ని తీసుకుని మేము ధనుర్రాశి వారి ముందుకు వెళ్ళొచ్చా అంటే బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. ఉత్తరం తీసుకోండి, ధనుర్రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. కానీ మాకు కలిసి రాలేదండి, మాకు తూర్పే కలిసి వచ్చింది, తూర్పు కూడా కలిసి వస్తుంది, తీసుకోవచ్చు. అయితే చాలామంది ధనుర్రాశి వారికి దక్షిణంలో ఉన్నారండి. కానీ దక్షిణంలో ఉండేటప్పటికీ ఏమవుతుంది అంటే ప్రధానంగా శత్రువులు పెరిగిపోతూ ఉంటారు, డబ్బు ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది. సత్కార్యాలకి అవుతుంది, మంచికి అవుతుంది, అప్పుల పరంగాను, అంటే మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి వాళ్ళు ఆలస్యంగా ఇవ్వడము, ఇలాంటి వాటన్నింటికి కూడా అవుతుంది. తర్వాత అతి ప్రధానంగా ఏమిటి అంటే ధనుర్రాశి వాళ్ళకి తూర్పు భాగంలో ఉన్నాం మాకు కలిసి రాలేదు, ఉత్తర భాగంలో ఉన్నాం మాకు కలిసి రాలేదు, పడమర భాగంలో దక్షిణ భాగంలోనూ కలిసి రాలేదు, ఏ దిశలోనూ కలిసి రాలేదు అంటే అది మీ జాతక చక్రాన్ని పూర్తిగా పరిశీలించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. గురుడు షష్టాధిపత్యం వహించాడా లేకపోతే రవి షష్టాధిపత్యం వహించాడా అన్నప్పుడు మీరు అది ఒకసారి చూపించుకోవాలి. అదే గురుడు కనుక ధనుర్రాశిలో మేషంలో కానీ జన్మంలో కానీ అలాగే సింహంలో కానీ చతుర్థంలో కానీ ఉంటే, కర్కాటకంలో కానీ ఉంటే మీకు ఉత్తరం చాలా బాగా కలిసి వస్తుంది.
కాబట్టి మీరు వృత్తి ఉద్యోగ ఆఫీసులను కానీ అలాగే మీ లలిత కళలకు సంబంధించిన ఆఫీసులు కానీ ఏదైనా సరే మీకు ఇవన్నీ కూడా తూర్పు ఉత్తరాలు బ్రహ్మాండంగా నప్పుతాయి. రేపటి భాగంలో మకర రాశి గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. టైం ఉందా? 10 మినిట్స్ ఉందా? 10 మినిట్స్లో 3 అయిపోతాయి. నాకు 8 మినిట్స్ వచ్చేసరికి లెక్క చెప్పు. మకర రాశి. మకర రాశి వారికి ఏ సింహద్వారం నప్పుతుంది? మకర రాశి వారికి ఏ సింహద్వారం నప్పుతుంది? వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ఏ సింహద్వారాన్ని వీరు అనుసరించి ఏర్పాటు చేసుకోవాలి? ఈ ఆఫీసులు కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా. మకర రాశి వారికి ప్రధానంగా దక్షిణ స్థానం మనకి సూచిస్తోంది. అయితే దక్షిణం అనేటప్పటికీ జన్మరాశి వారు కూడా భయపడుతూ ఉంటారు. మరి మకర రాశి వారికి ఇంకొకటి ఏది నప్పుతుంది? ప్రధానంగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి? ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఇది కనుక మనం మకర రాశి ఒక్కటి కాస్త పరిశీలించుకోవాలి. సింహం మకరం సింహద్వారాలని సూచించడంలో 1కి 2 సార్లు మనం కాస్త పరిశీలన అనేది చాలా అవసరం అండి. రెండవది సింహద్వార నిర్మాణానికే కాదండి, ఉత్తర ద్వారానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. సింహద్వారంతో పాటు ఉత్తరం వైపు ఉన్న ఇంటి తలుపుకి అలాగే తూర్పు వైపు ఉన్న ఇంటి తలుపుకి ఇస్తేనే మనకి ఆయురారోగ్యాలు బాగుంటాయి, ధనం సంప్రాప్తిస్తుంది. ఈ 2 తలుపులు ఎవరూ పెట్టట్లేదు ఇప్పుడు. అయితే ఉత్తరం పెడతారు లేకపోతే తూర్పు పెడతారు. ఏమన్నా అంటే హైదరాబాద్లో తూర్పు క్రాస్గా ఉందండి అంటారు. ఇంకా అన్నీ మీరే చెప్పేస్తే మేమెందుకు ఇక్కడ కంఠశోష అందరికీ చెప్పుకోవడం తప్పించి. అలా కాదు, ఇక్కడ ప్రధాన ప్రాధాన్యత వేటికి ఇవ్వాలి. వేటి వల్ల ఈ డెవలప్మెంట్లు అవుతూ ఉంటాయి. చిన్న మైనస్ కూడా లేకుండా మనం స్పీడ్గా చక్కగా రాజమార్గంలో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అన్నది తెలుసుకోవాలి. అయితే ఇక్కడ శ్రవణ నక్షత్రం వారికి పడమర చాలా బాగా నప్పుతుందండి. ధనిష్ట నక్షత్రం వారికి దక్షిణం చాలా బాగా నప్పుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కన్యారాశి భాగ్యస్థానం, రుణ, శత్రు, రోగ స్థానం కాబట్టి వీరు పడమర సింహద్వారాన్ని ఎంచుకుంటే కనుక చాలా మంచిది. దక్షిణం అనేది మీ జాతకంలో కుజుడి యొక్క స్థాన గతిని బట్టి అప్పుడు నిర్ణయించుకోవడం అనేది మంచిది. అంచేత మకర సింహరాశులు ఎప్పుడూ కూడా వాస్తు నిర్ణయంలో సింహద్వారం పెట్టుకునేటప్పుడు ఒక్కసారి పండితులను మాత్రం పరిశీలించుకుంటే మంచిది. ఇక మకర రాశి వారు అత్యంత ప్రాధాన్యత గల దానికి ఏది ఇవ్వాలి అని అంటే కనుక అటు దక్షిణానికి ఇటు పడమరకి కూడా ఇచ్చుకోవచ్చు, ఉత్తరానికి ఇవ్వచ్చు. కానీ గురుడి యొక్క స్థితిని కూడా చూసుకుని, బుధుడి యొక్క స్థితిని కూడా చూసుకుని, కన్యారాశ్యాధిపతి అయినటువంటి రోగశత్రు రుణ స్థానాధిపతి అయినటువంటి బుధుడికి అప్పుడు మనం ఉత్తరానికి కూడా ప్రాధాన్యత ఇచ్చుకుందాము. కానీ ఏది ఏమైనా కూడా రాశిని అనుసరించి దక్షిణం కలిసి వస్తుంది. రాశిలో ఉండే నక్షత్రాలు రాశ్యాధిపతిని బట్టి పడమర కూడా కలిసి వస్తుంది. రేపటి భాగంలో కుంభరాశి గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. కుంభరాశి. కుంభరాశి రాశ్యాధిపతి శని. కుంభరాశిలో ఉండే నక్షత్రాలు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ప్రధానమైన నక్షత్రం పూర్వాభాద్ర 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం కూడా మనకి కుంభరాశిలో ఉన్నాయి. అయితే కుంభరాశికి చతుర్థాధిపతి శుక్రుడు, తూర్పు బ్రహ్మాండంగా నప్పుతుంది. అలాగే భాగ్యాధిపతి కూడా ఎవరండి? శుక్రుడే అయ్యాడు. అంచేత కుంభరాశి వారికి మనకి తూర్పు అనేది చాలా బాగా నప్పుతుంది. ఇంకొక దేనికి కూడా మీరు దక్షిణం పరంగా అద్దెలుకున్నా లేకపోతే ఇతరత్రా మీరు వారసత్వంగా సంపాదించుకున్న ఆస్తి తాత ముత్తాతల తర్వాత మీకు వచ్చిన అది పూర్తిగా మీరు వాళ్ళతో ఉన్నప్పుడు పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ పేరు మీద దక్షిణం ఉంటుంది. మీరు పూర్తిగా మారిన తరువాత, అంటే ఇది మీ చేతికి వచ్చేసి మారిన తరువాత మాత్రం మీరు దక్షిణంలో నివసించకూడదు. దక్షిణం వలన మీకు అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి. మరి రెండో ఆప్షన్ కింద ఏది తీసుకోవచ్చండి అంటే, రెండో ఆప్షన్ కింద మీరు పూర్తిగా పడమరకి ప్రయారిటీ ఇవ్వచ్చు, ఉత్తరానికి కూడా ప్రయారిటీ ఇవ్వచ్చు. కుటుంబ స్థానం, లాభస్థానం మీకు గురుడు అయ్యాడు కాబట్టి
మీకు ఉత్తరానికి కూడా ప్రాధాన్యత ఇచ్చుకోవచ్చు. మీకు ప్రతిదీ కూడా రాసుల వారికి నేను 2 లేదా 3 ఆప్షన్లు పెడుతున్నా. ఎందుకంటే స్థిరాస్తి వృద్ధి అప్పుడు ఒక్కొక్కసారి మన చేతికి వచ్చినప్పుడు మనం అయ్యో అది మనం వదులుకున్నామే అని బాధ లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా ఉండేవన్నీ కూడా నేను మీ ముందు ఉంచుతున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే సంప్రదించండి. అలాగే కుంభరాశి వారికి ఈ నక్షత్రాల రీత్యా, ధనిష్ట నక్షత్రం రీత్యా కుజుడి స్థితిగతిని బట్టి తూర్పు సింహద్వారం కానీ, అలాగే ఉత్తర సింహద్వారం కానీ, ధనిష్ట వారికి కుంభరాశి ధనిష్ట అయితే కనుక ఉత్తరం చాలా బాగా నప్పుతుందండి. అలాగే శతభిషం వారికి పడమర కానీ, లేదా మీకు తూర్పు, మెయిన్ ఇంపార్టెంట్ తూర్పు బాగా నప్పుతుంది. ఇక పూర్వాభాద్ర వారికి పూర్వాభాద్ర వారికి ఉత్తర సింహద్వారం, తూర్పు సింహద్వారం కూడా చాలా బాగా నప్పుతాయని చెప్పుకోవచ్చు. రేపటి భాగంలో మీనరాశి గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇంకెన్ని మినిట్స్ ఉంది? 4 అయిపోతుంది. 3 మినిట్స్ వచ్చేసరికి నాకు చెప్పు. మీనరాశి ఇది రాశులలో ఆఖరి రాశి, ఖర్చు స్థానమైనటువంటి రాశి. వ్యయస్థానాన్ని సూచిస్తూ ఉంటుంది. అంటే మనం సంపాదించుకున్న డబ్బులు ఏ రీత్యా ఖర్చు అవుతాయన్నది ఆ రాశి సూచిస్తూ ఉంటుంది. మరి మీనరాశిలో ఉండే నక్షత్రాలు పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. అయితే మీనరాశికి చతుర్థాధిపతి ఎవరండి? మిథున రాశ్యాధిపతి బుధుడయ్యాడు. అక్కడి నుంచి సప్తమాధిపతి బుధుడే అయ్యాడు. బుధుడు ఎంత బాగున్నాడో చూడండి. అలాగే మీనరాశికి భాగ్యాధిపతి ఎవరు? మళ్ళా మనకు అక్కడ ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశ్యాధిపతి కుజుడయ్యాడు. చేత కుజదోషం లేని వాళ్ళలో లిస్టులో ఏ రాశి ఉంది అంటే మీనరాశి చెప్పుకోవచ్చు. ఇక్కడ కుటుంబ స్థానం కూడా కుజుడయ్యాడు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏమిటి అంటే ఉత్తరం చాలా 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 బాగా నప్పుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఉత్తరాన్ని పరిశీలించుకునేటప్పుడు, ఉత్తరం సింహద్వారం తీసుకునేటప్పుడు ఒక్కసారి బుధ గురుల పరిశీలన పండితుల ద్వారా చేయించుకోవడం అనేది మంచిది. ఇక్కడ భాగ్యాధిపతి కుజుడు కదండి. సెకండ్ ఆప్షన్లో మేము దక్షిణం తీసుకోవచ్చా అంటే, దక్షిణాధిపతి అయినటువంటి కుజుడు ఏ కారకత్వంలో ఏ స్థితిలో ఉన్నాడు, గమనం ఎలా చేస్తున్నాడు ఈ 12 రాశులలోనూ జన్మదశ రీత్యా అని చెప్పి మనం పరిశీలించుకోవాలి. రేవతి వారికి ఉత్తరం చాలా బాగా నప్పుతుందండి. పూర్వాభాద్ర వారికి కూడా ఉత్తరం చాలా బాగా నప్పుతుంది. ఉత్తరాభాద్ర వారికి దక్షిణం పడమర కూడా చాలా బాగా నప్పుతాయి. కానీ ఏదైనా సరే ఒక్కసారి మీనరాశి వారి సింహద్వారాన్ని నిర్ణయించుకునేటప్పుడు ఒక్కసారి మీ దశని చూపించుకుని, దశలలో ఉండే అంతర్దశలను బట్టి, అలాగే జన్మ నక్షత్ర రీత్యా వేసిన చక్రంలో చంద్రుడిని అనుసరించి మీ స్థితిగతులు, మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నాయి, ప్రధానంగా బుధుడు, గురుడు, కుజుడు, వీరి ముగ్గురికి ప్రయారిటీ ఇచ్చి అప్పుడు మీరు సింహద్వార నిర్మాణానికి మరొకసారి నిర్ణయం తీసుకుంటే మంచిదని. ఇలాగ 12 రాశుల వారికి సింహద్వారాలు, సెకండ్ ఆప్షన్లో సింహద్వారాలు కూడా చెప్పబడింది. స్థిరాస్తి వృద్ధితో లక్ష్మీప్రదంగా మీరందరూ అభివృద్ధి అవ్వాలని కోరుకుంటూ మీ లక్ష్మీ కామేశ్వరి. స్వస్తి. అయిపోయింది.